అన్నగారు ఒకటే నిమిషం ఇచ్చినారు. సరే, మన విషయం ఏంటంటే సమాచార హక్కు చట్టం అనేది వాస్తవంగా గ్రామాలలో ఇప్పటికి కూడా పూర్తిగా తెలియదు, చాలా వరకు తెలియదు. ఒకప్పుడు నాకు కూడా తెలియదు. అన్నగారు వెన్ను తట్టి మీరు సరే ప్రజా జీవితంలో ఉన్నారు, మీరు ఇది మంచిగా ఉంటుంది మీరు గ్రామాలలో అని చెప్పేసి ఇది చేసినప్పుడు పెద్దలు కాచం సత్యనారాయణ గారు, ఇటు కృష్ణారెడ్డి గారు ప్రోత్సహించడం వల్ల నేను కొన్ని భూముల పంచాయతీలలో అన్నగారి కాడికి తీసుకుపోతే వాటిని వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే వాళ్ళ భూములు వాళ్ళకు దక్కినాయి. నిజంగా కొందరు గ్రామాలలో గెట్టు జరపడం కాదు కదా, ఎకరాలకు ఎకరాలు పట్టాలు మార్చినవి చాలా ఉన్నాయి. అలాంటి వాటిని అన్నగారు పరిష్కరించడంలో చాలా సబలీకృతం కావడం వల్ల రాజకీయ జీవితం కంటే ఇదే మంచి ఉందని చెప్పేసి చాలా వరకు అనిపిస్తుంది. మనం కూడా సహాయం చేసే వాళ్ళం అవుతాం పేదవాళ్ళకు. కాబట్టి మనం ఎంపీటీసీనో సర్పంచో ఏదో ఒక ఎంపీపీనో జెడ్పీటీసీ అయిన దానికంటే కూడా దీనివల్ల ఎక్కువ సహకారం చేసే వాళ్ళం అవుతున్నామని చెప్పేసి ఈ విషయము ఈ రకంగా మీరు ఒక పట్టువదలని విక్రమార్కుడు వల్లే సరే మొదట్లో జిల్లా స్థాయిలోనే జరిగింది, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో విస్తరిస్తున్నది. ఈ విధంగా రాష్ట్రంలో 33 జిల్లాలలో విస్తరించి మనకు మొత్తం పూర్తిగా 33 జిల్లాలలో శాఖలు ఏర్పడి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కనుక ఏర్పడితే ఎక్కడనైనా దుర్మార్గులు ఎవరైనా మన భూములు కానీ ఏదైనా అన్యాక్రాంతమైనప్పుడు కానీ లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలలో ఏదైనా సమర్థులకు అందనప్పుడు సమర్థులకు రావాల్సిన వాటా రానప్పుడు వాటి మీద వేయడానికి ఈ సమాచార హక్కు చట్టం చాలా విలువగా పనిచేస్తుంది. దీని మనకు అర్థం కానప్పుడు మనము రాష్ట్ర అధ్యక్షుడు గారికి సమాచారం అడిగిన వెంటనే ఇస్తున్నారు. కాబట్టి మనం దీన్ని ఉపయోగించుకొని పేద ప్రజలకు సాయం చేస్తే అప్పుడే మనల్ని ఒక గ్రామంలో సర్పంచ్ కాదు ఎంపీటీసీ కాదు ఒక దేవుడు చూస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామాలలో శాఖలు ఏర్పాటు చేసి ఇది రాష్ట్ర స్థాయిలో విస్తరించాలని చెప్పేసి నా యొక్క ముఖ్యమైన కోరిక. సరే, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.